హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కాకినాడలో ఉన్నాము. కాకినాడలోని బీచ్ లో ఉన్నాము. మనం చూస్తున్నాం బంగాళాఖాతం ఇది. ఇక్కడ బంగాళాఖాతంలో చాలా మేరకు ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా మేరకు మన సముద్రంలోకి వెళ్ళిపోవచ్చు. కానీ ఇది చాలా ప్రమాదకరమైన సముద్రం. ఎందుకంటే ఇది బంగాళాఖాతము అంటే లోతైన సముద్రం కాబట్టి ఒకసారి లోపలికి వెళ్ళామంటే మళ్ళీ బయట రావడం అసాధ్యము. కాబట్టి పోలీసు వారి యొక్క సూచన మేరకు కొంత దూరం వెళ్ళారు కదా చూడండి, అది ఆ బార్డర్ ఉందా, బార్డర్ దాటిన ఎవరో వాళ్ళ పోలీసు వారు ఇక్కడ నిఘా కాస్తున్నారు. కాబట్టి వాళ్ళు కొద్ది లోపలికి వెళ్తుంటే విజిల్ వేసి బయటకు రప్పించేస్తున్నారు వాళ్ళని. ఇది కొద్దిగా ఉద్రేకంగా ఉంది సముద్రము. కాబట్టి మనం చూస్తుంటే ఇక్కడ కనబడుతుంది చూడండి, ఒక గ్రీన్ చివరి చూడండి, మీకు ఒక లైన్ కనబడుతుంది కదా, అదే ఐలాండ్. అది అక్కడికి ప్రతిరోజు ఉదయం బోట్లు వెళ్తూ ఉంటాయి. అక్కడికి మీరు చూడవచ్చు లోపలికి వెళ్ళి. అది చాలా ఆహ్లాదకరంగా ఉంటది. ఫుడ్ ఇవన్నీ మనం ఎక్కడి నుండి పట్టుకెళ్ళిపోవాలి. వాటర్ అక్కడ ఏమి ఫెసిలిటీ ఉండదు. కాబట్టి ఎప్పుడన్నా వస్తే మీరు చూడండి, 800 అంతా తీసుకుంటారంట వెళ్ళి రావడానికి. కాబట్టి అదిగో మనం చూస్తున్న షిప్ అది, ఆ పక్కన చూడడానికి గ్రీన్ గా కనపడుతుంది కదా, అదే ఐలాండ్. అది అక్కడికి వెళ్ళడానికి బోట్ల సదుపాయం కూడా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించండి, కాకినాడ వచ్చినప్పుడు ఉదయకాలంలో వస్తే ఆ బోట్లలో మేము తీసుకెళ్తారు. చాలా చక్కని చూడవలసిన ప్రదేశం కాబట్టి మీరు ప్రతి ఒక్కరు చూడాలి. ఇక్కడ చూడండి, అనేక మంది బీచ్ దగ్గరికి వచ్చి ఖాళీ సమయంలో ప్రశాంతమైన ఆ గాలిని పీల్చుకుంటూ ఆనందిస్తున్నారు. మీరు కూడా రాండి. ఇక్కడ జీపులు, అదే విధంగా చిన్న మోటార్ బైక్ లాగా ఉంది, అది రైడింగ్ కూడా చేయొచ్చు మనం. దానికి 200 తీసుకుంటున్నారు. కాబట్టి మీరు బీచ్కి వచ్చినప్పుడు ఇవన్నీ ఆనందించవచ్చు. ఇక్కడ ప్రతి సౌకర్యంలో ఫెసిలిటీ ఉంది. వెళ్తే చేపలు కూడా కొనుక్కోవచ్చు. కాబట్టి దగ్గరలోనే ఫిషింగ్ హార్బర్ కూడా ఉంది. మీరు ఇవన్నీ చూడొచ్చు. చక్కనైన ప్రదేశం కాకినాడ వస్తే బీచ్కి వచ్చి చూసి ఆనందించండి. ప్రశాంతమైన వాతావరణంలో మీ మనసు కూడా ప్రశాంతంగా ఉంటది. చూడండి, ఇక్కడ కార్లు ఇవన్నీ పెట్టుకోవచ్చు మనం. ఇదిగో రైడింగ్ చేసి వచ్చాడు, 200 రూపాయలంట. మీరు ఎప్పుడన్నా వచ్చినప్పుడు వెళ్ళేటది కూడా నడపచ్చు. మీరు నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుంటే సునీల్ వంటర్స్ అనే యూట్యూబ్ ఛానల్ షేర్ చేయండి, కామెంట్ చేయండి.